అసలుకి సోనం వాంగ్చుక్ బాధేంది? ఆ మహాన్ భావుడు చైనీస్ ఏజెంట్. చైనా వాళ్ళు కోట్లు పెట్టి ఫండ్స్ ఇస్తుంటే ఆ పైసలు తీసుకొని ఢిల్లీ దాకొచ్చి మన ఇండియాలోనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. లడక్ బార్డర్ లో వండుకుంటా చైనా వాళ్ళతో చేతులు కలిపి దేశంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఎన్వైర్న్మెంట్ పేరుతోని లడక్ లా డెవలప్మెంట్ ని అడ్డుకుంటున్నాడు. ఇప్పుడేమో ఏకంగా నిరాహార దీక్ష అని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అసలు ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నాడు? చైనాతో బార్డర్ టెన్షన్స్ రాగానే దేశంలో అందరికంటే ముందు నిలబడి బాయ్కాట్ చైనీస్ ప్రొడక్ట్స్ అని మాట్లాడితే ఇవాళ అసలు ఆయనను పట్టుకొని చైనా దళాలు అంటున్నారు. ఆయన ఎకో టెర్రరిస్ట్ అభివృద్ధికే వ్యతిరేకం అంటున్నారు కదా. కార్పొరేట్ కంపెనీలు వచ్చి హిమాలయాలలో మైనింగ్ తవ్వేసి అక్కడి గ్లేసెస్ ని నాశనం చేస్తుంటే కాపాడుకోవాలని చూసుడు తప్ప హిమాలయాల ఎకో సిస్టమ్ దెబ్బతింటే రేపు దేశానికి తాగడానికి నీళ్లు కూడా దిక్కుంటాయి. లడక్ కి గిరిజన హోదా ఇస్తామని ఇదే ప్రభుత్వం ఓట్ల కోసం మేనిఫెస్టోలో రాసి గెలిచిన తర్వాత మాట తప్పితే ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోండి అని శాంతియుతంగా నడిచి వస్తున్న వాళ్ళను ఢిల్లీ సరిహద్దుల్లో డీటైన్ చేయడం ప్రజాస్వామ్యం? మన కళ్ళ ముందే దేశవ్యాప్తంగా లక్షలాది మంది స్టూడెంట్స్ భవిష్యత్తును నాశనం చేస్తున్న పేపర్ లీక్స్ లాంటి రియల్ ఇష్యూస్ ని పక్కదారి పట్టించడానికి ప్రశ్నించే ప్రతి గొంతు మీద ఇలాంటి తప్పుడు ముద్రలు వేసి సైలెంట్ చేయాలని చూస్తున్నారు. అసలు దేశభక్తి అంటే ఏంటిది? అధికారంలో ఉన్న వాళ్ళ తప్పులను బ్లైండ్ గా సపోర్ట్ చేయడమా, లేక మన దేశాన్ని, మట్టిని, రాజ్యాంగాన్ని ప్రాణంగా ప్రేమించడమా? భూమి కోసం, నీళ్ల కోసం, రేపటి తరం భవిష్యత్తు కోసం నిలబడే గొంతును తొక్కేస్తుంటే మనం చూసుకుంటూ ఊకున్నామంటే రేపు మన కోసం మాట్లాడేటందుకు ఒక్కడు కూడా మిగిలాడు. నాకు అర్థం కాదు. అసలు పాయింట్ వదిలేసి ఎవరో వెనుకున్నారంటూ పీపుల్ ఆర్ జస్ట్ డ్రిఫ్టింగ్ ద టాపిక్స్. ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉందో ఎవరు అడగరు. ఇటు చూస్తే పేపర్ లీక్స్ వల్ల స్టూడెంట్ లైఫ్స్ ఆర్ గెటింగ్ ర్యూన్డ్. లక్షల మంది ఫ్యూచర్ నాశనం అవుతుంది. ఇంత జరుగుతున్నా నో వన్ కేర్స్ అబౌట్ అకౌంటబిలిటీ. కానీ చేతకాని వాళ్ళంతా ప్రశ్నించే వాళ్ళని చూసి చస్తే చావని అంటూ విమర్శిస్తున్నారు. అసలు ఏం బతుకులు బతుకుతున్నాం? ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉంటూ దేశభక్తి లేకపోయినా దేశభక్తులు అని చెప్పుకునే అందభక్తులారా సిగ్గు తెచ్చుకొని మాట్లాడండి. గింత కూడా అడిగే ధైర్యం లేక ప్రశ్నించే వాళ్ళపై విమర్శలు చేసే చిల్లర మైండ్స్ ని మార్చుకోండి. గుర్తు పెట్టుకోండి, ప్రశ్నించేవాడే నిజమైన దేశభక్తుడు. వీక్ అయిన ఆయన బాడీ కంటే మీ ఆలోచనలకి చికిత్స అవసరం.